హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. వీడియోలో పల్లి చిక్కీ మనము ప్లేట్లో ఈ విధంగా వేసినప్పుడు ప్లేట్కి అంటుకుపోతూ ఉంటుంది. అలా అంటుకోకుండా చక్కగా ఈ విధంగా లేచి వచ్చే విధంగా, అలాగే పల్లి చిక్కీ స్టిక్కీగా కాకుండా క్రంచీగా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దామండి. చాలా చక్కగా మనము పాకం ఎలా పట్టుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు పల్లి చిక్కీ తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు వచ్చేసి ఏదైనా కప్పుతో కానీ గ్లాస్తో కానీ మెజర్ చేసి తీసుకున్నట్లయితే బెల్లం కూడా మనం అదే కప్పుతో తీసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి 1.5 కప్పు దాకా పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని పల్లీలు వేయించుకున్నారంటే పల్లీలు లోపల వరకు వేగకుండా పచ్చిగా ఉండిపోతాయి. అప్పుడు చిక్కీ అనేది టేస్టీగా ఉండదన్నమాట. కాబట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా పల్లీలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని ఈ విధంగా పల్లీలు 2 పీసెస్ అయ్యేలా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పల్లీలు పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.25 కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలి. ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కూడా కరిగే వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు మనము 1.5 కప్పు దాకా పల్లీలు తీసుకున్నామండి. 1.25 కప్పు బెల్లం తీసుకున్నాం అనమాట. మీరు 1.5 కప్పు పల్లీలకి 1.5 కప్పు బెల్లమైనా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు అంతా కూడా బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఒక 2 సెకండ్స్ అలా ఉడికించుకుంటే ఇలా బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు పాకం ఒకసారి చెక్ చేసుకుందాము. ఏదైనా కప్పులోకి చల్లని వాటర్ తీసుకొని కొద్దిగా పాకం వేసుకొని ఇలా చూసారంటే పాకం వచ్చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా పాకం అనేది రాలేదండి. చేత్తో ఇలా అన్నప్పుడు పాకం చూడండి స్టిక్కీగా అవుతుంది కదా. ఇప్పుడు మనం పల్లీలు వేసి చిక్కీ ప్రిపేర్ చేసినా కూడా చిక్కీ కూడా స్టిక్కీగానే ఉంటుందన్నమాట. అంటే పంటి కింద సాగుతూ ఉంటుంది. కాబట్టి మరో 2 సెకండ్స్ ఉడికించుకొని పాకం తర్వాత మళ్ళీ చెక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనం పాకం వాటర్లో వేసిన వెంటనే స్టోన్ లాగా ఫామ్ అవ్వాలి. అంటే చూసారు కదా, అలా పాకం కొద్దిగా మనం ప్లేట్లో కొట్టినా కూడా గలగల అని సౌండ్ వస్తుందన్నమాట. ఆ స్టేజ్లో పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టేసుకొని మనము పల్లీల మీద పొట్టు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ పల్లీలు వేసేసుకొని అంతా కూడా ఈ పాకము పల్లీలు అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనము కరెక్ట్గా పాకం పట్టుకుంటే పల్లి చిక్కీ అనేది బాగా క్రంచీగా వస్తుందండి. అంటే పాకం పూర్తిగా మనకి వాటర్లో వేసిన వెంటనే అది స్టోన్ లాగా ఫామ్ అయిపోవాలన్నమాట. అప్పుడు మనం పల్లీలు వేసేసుకోవాలి. ఇలా అంతా కూడా పాకము పల్లీలు అంతా కలిసిన విధంగా కలుపుకున్న తర్వాత మనము ముందుగానే ప్లేట్కి గీ అనేది అప్లై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు గీ అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని తీసేసుకోవాలి. తర్వాత ఏదైనా కప్పుకు కానీ లేదంటే ఒక గ్లాసుకు కానీ బ్యాక్ సైడు గీ అప్లై చేసుకొని దాంతో మనము నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనము బటర్ పేపర్ మీదైనా వేసుకోవచ్చండి. కానీ బటర్ పేపర్ అనేది అందరికీ అవైలబుల్లో ఉండదు కదా. కాబట్టి మనం ప్లేట్కి కొంచెం ఎక్కువగా నెయ్యి అప్లై చేసుకున్నా కూడా మనకి ఈజీగా చిక్కీ అనేది ఊడొచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ చిక్కీ పూర్తిగా చల్లారక మునిపే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. చిక్కీ మరీ వేడిగా ఉన్నప్పుడు కట్ చేయకుండా అంటే నార్మల్గా వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ని మనము ఈ విధంగా 4 సైడ్స్ ఇలా కదిలించామంటే ఈజీగా చిక్కీ అనేది ఊడొచ్చేస్తుంది. మనం ప్లేట్కి ఆయిల్ అప్లై చేయకూడదండి, ఖచ్చితంగా నెయ్యి అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకుంటే ఈజీగా ఉడిచేస్తుంది. మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి మనం ఎక్కడికైతే కట్ చేసామో అక్కడికి ఈజీగా మనం ఈ విధంగా విరిచినట్లయితే ఈజీగా విరిగిపోతుంది అనమాట చిక్కీ. ఇలా చాలా అంటే చాలా ఈజీగా మనం ఇంట్లోనే చిక్కీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం పాకం పర్ఫెక్ట్గా పట్టుకుంటే మనకి చిక్కీ అనేది బాగా క్రంచీగా వస్తుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారండి, లైక్ చేయడం లేదు.